NBK నందమూరి బాలకృష్ణ. కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండికొండ. ఈ లైన్ బాలయ్యకి బాగా సూట్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే తిక్కరేగితే తిడతాడు, అది నెత్తికెక్కితే కొడతాడన్నది ఎంత నిజమో, మనసుకి నచ్చితే మనుషుల్ని అంతే స్వచ్ఛంగా ప్రేమిస్తాడన్నది కూడా అంతే నిజం. ఇదే అభిమానులకు కూడా నచ్చుతుంది. చూడ్డానికి గంభీరంగా కనిపిస్తాడు, కానీ కదిలిస్తే మాత్రం చిన్న పిల్లాడైపోతాడు. అందంలో, ఆహార్యంలో, అభినయంలో, వాచకంలో నిత్యం కొత్త దారుల్ని ఆవిష్కరించడంలో బాలయ్యకు తిరిగే లేదు. మాస్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాక్షన్, ఫ్యాంటసీ, హిస్టరీ, ఇలా బాలయ్య లొంగదీయని జానరే లేదు. అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ విధంగా అన్ని జానర్లను టచ్ చేసిన హీరో బాలయ్య మాత్రమే. ఈ విషయంలో మాత్రం తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచాడు బాలయ్య. కత్తి పట్టాలన్నా బాలయ్యే, గుర్రమెక్కి కథను తొక్కాలన్నా బాలయ్యే, మాస్ డైలాగులు చెప్పాలన్నా, గలమెత్తి ఓ పద్యం అందుకోవాలన్నా కూడా బాలయ్యే. ఈ వైవిధ్యం ఇంకెవరికి సాధ్యం కాదేమో. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన బాలకృష్ణ తన సినీ నట ప్రస్థానంలో ఏ రోజు కూడా ప్రయోగాలకు వెనకంజ వేయలేదు. ఆదిత్య, 369, భైరవ దీపం అప్పట్లో పెను సంచలన ప్రయోగాలు. ఒక స్టార్ హీరో ఈ విధమైన సినిమాలు చేయడమా అని ఫ్యాక్షన్ కథలతోనూ ఇండస్ట్రీ రికార్డులకి బీటలు వాడ్చొచ్చని నిరూపించాడు. సమరసింహారెడ్డితో ఫ్యాక్షన్ రుచి చూపించి తన స్టామినా ఏంటో టాలీవుడ్కి చూపించాడు. ఆ తర్వాత ఎంతోమంది బాలయ్యను ఫాలో అయ్యారు కూడా. చిత్రసీమ అంతా కూడా మాస్ యాక్షన్ గోలలో కొట్టుకుపోతుంటే శ్రీరామరాజ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలతో సాహసం, సావాసం చేసిన హీరో బాలయ్య. ఒక్కసారి కథ విని దర్శకుని నమ్మాడంటే ఇక ఆ దర్శకుని ఫాలో అయిపోవడమే తన పని. తొడ కొట్టమన్నా కొడతాడు, ట్రైన్లను వెనక్కి పంపమన్నా పంపుతాడు. నో గ్రావిటీ, నో లాజిక్, ఓన్లీ బాలయ్య మ్యాజిక్ అంతే. బాలయ్య చేసిన కొన్ని ఫీట్లు, సీన్స్ చాలా వరకు ట్రోలింగ్ అయ్యేవి. అవి చూసి నవ్వుకునే వాళ్ళు కూడా. వాళ్ళు నవ్వారని ఆయన ఎప్పుడు కూడా వాటిని చేయడం ఆపలేదు. తనకు నచ్చింది తాను చేస్తాడు. ఒకప్పటి రోజుల్లో బాలయ్య చేసిన ఆ ఫీట్లను చూసి నవ్విన వాళ్ళే ఈ రోజు అవే కావాలి అంటున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇలాంటివి చేయాలంటే మా బాలయ్యకే సొంతమని కాలర్ ఎగరేస్తారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే వాళ్ళు మాత్రం బాలయ్యని అభిమానిస్తూనే ఉంటారు. ఆడియో ఫంక్షన్స్లో బాలయ్య ఇచ్చే స్పీచ్లకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం బాలయ్య స్పెషాలిటీ. వాటికి గ్లామర్ ఉండాల్సిన పని లేదు, ఓన్లీ నా గ్లామర్ ఉంటే చాలనేది ఆయన మెంటాలిటీ. కొంతమంది విధవలు ఆయన్ని ట్రోల్ చేయడానికి ఎదురు చూస్తుంటారన్న విషయం కూడా బాలయ్యకి తెలుసు. అయినా సరే తన స్వభావాన్ని మాత్రం మార్చుకోడు. భగవంత్ కేసరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బ్రో ఐ డోంట్ కేర్ అని. సేమ్ బాలయ్య కూడా రియల్ లైఫ్లో అంతే. ఇక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాలయ్యలోని ఉదాత్తమైన మనసుకు నిదర్శనం. ఆ ఆసుపత్రి ద్వారా ఎంతమంది ప్రాణాలు కాపాడాడో లెక్కేలేదు. సైలెంట్గా చేసే సేవా కార్యక్రమాలకు లెక్కలేదు, హద్దు లేదు. హిందూపురం నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచి విజయ పతాకం ఎగురవేశాడు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరోలు పిలిచినా సరే వాళ్ళ సినిమా ప్రమోషన్స్లో దిగిపోతాడు. అక్కడ ఎటువంటి ఈగోలు, స్టార్డమ్లు పనిచేయవు. 25 ఏళ్ల వయసులో మంగమ్మ గారి మనవడు సినిమాలో ఉన్న బాలయ్యను చూడండి, ఇప్పటి బాలయ్యను చూడండి. అదే స్పీడు, అదే ఎనర్జీ, అదే జోష్. ఆ మాటకు వస్తే ఇప్పుడే కాస్తంత ఎక్కువ ఉన్నట్లుంది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదు. ఈ మాటల్ని బాలయ్య నిజం చేశాడు. ఇది వరకటి కంటే కూడా ఇంకా స్పీడ్గా సినిమాలు చేస్తున్నాడు. ఒక్క సినిమాలేనా, ఇటు సినిమాలు, బుల్లితెర షోలు, అటు రాజకీయాలు, ఇంకోవైపు బసవతారకం అంటూ సేవా కార్యక్రమాలు. ఒక్కటేంటి, ఏం చేసినా ఎక్కడ ఉన్నా ఆయనకంటూ ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఇంకో 100 ఏళ్ళైనా అలాగే ఉంటుంది. ఆ బ్రాండ్ పేరే బాలయ్య. జూన్ 10న ఆ బ్రాండ్ పుట్టినరోజు కాబట్టి ఆయనకు విషెస్ చెప్తూ ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ అన్నీ వదిలారు. 3 బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దుమ్ములేపే ఫామ్లో ఉన్నాడు బాలయ్య. ఒకవైపు సినిమాల్లో, ఇంకోవైపు రాజకీయాల్లో హ్యాట్రిక్స్ నమోదు చేశాడు. ఇప్పుడు సినిమాల్లో మరో హ్యాట్రిక్కి బాటలు వేస్తున్నాడు. బార్బీ డైరెక్షన్లో చేస్తున్న లేటెస్ట్ NBK 109 మూవీ సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నాయి. మొన్న మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్కి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ నుంచి మరో టీజర్ని కూడా విడుదల చేశారు. ఈ టీజర్ కూడా మామూలుగా లేదయ్యా. చూస్తున్నంతసేపు ప్యూర్ గూస్ బంప్స్ వచ్చాయి. దేవుడు మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ళంతూ చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ, ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ మంచి డైలాగ్తో టీజర్ స్టార్ట్ అవుతుంది. డైలాగ్ పూర్తవగానే ఒక డీసెంట్ మాస్ లుక్లో బాలయ్య ఎంట్రీ ఇస్తాడు. బాలయ్య ఎంట్రీ ఇచ్చే ముందు నుంచే బ్యాక్గ్రౌండ్ స్కోర్ దంచి కొట్టాడు తమన్. బాలయ్య సినిమా అంటే చాలు తమన్కి ఏమవుతుందో ఏమో మరి. బాక్సులు పగిలిపోయే విధంగా బాక్సాఫీస్ బద్దలయ్యేలా వాయించేస్తాడు. బాలయ్య మాత్రం మామూలుగా లేడు సినిమాలో. ఓవరాల్గా అయితే టీజర్ పేలిపోయింది. ఈ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ సినిమా మాత్రం పక్కా 200 కోట్ల బొమ్మ అంతే. మరి ఈ టీజర్ మీరు కూడా చూస్తుంటే ఈ టీజర్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.